పైన మాట్లాడదాం. మనతో పాటు చరణ్ కౌశిక్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అట్లాగే కంబోజ్ వెంకటేశ్వర్లు గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చరణ్ గారు, నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో చరణ్ కౌశిక్ గారు? అంటే జనరల్గా ఒక ట్రైన్ పట్టాలు తప్పిందా బండి అన్న ప్రశ్నతో పాటు, ఒకవేళ లేదు పట్టాల మీదనే నడుస్తుందంటే బోగీలాన్ని వదిలేసి ఒక ఇంజనే పోతుందా? జీవన్ రెడ్డిని వదిలేశారు, అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలోనే తిరుగుబాటు జెండా ఎగిరేస్తున్నారు, మాకు నిధులు వస్తలేవని మాట్లాడుతున్నారు, నిధులు మొత్తం కమ్మయో పోయినాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. పార్టీ మారొచ్చినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది, వెనక్కి పోయేటట్లేదు, ముందుకు పోయేలాంటి పరిస్థితి లేదు. ఏం జరుగుతోంది? బండి బోగీలను వదిలేసి ముందుకు పోతుందా ఇంజన్ ఒకటే? సార్, కాంగ్రెస్ పార్టీలో విస్తృత ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ఎవరైనా, వాళ్ళే కాదు మీరైనా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, లేదు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు కావచ్చు, స్వచ్ఛందంగా వాళ్ళకు సంబంధించిన అభిప్రాయాలు వ్యక్తం చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఉండొచ్చు, అంటే అవకాశం ఉండొచ్చు. గాంధీ భవన్ లో 4 గోడల మధ్యలో ఉండొచ్చేమో, కానీ ప్రజల్లో మీడియా ముందు కెమెరాల ముందు అది స్వాతంత్రం అంటారా, దాన్ని నిరసన అంటారా? ఇప్పుడు నడుస్తుంటది, ఇవన్నీ కామన్. ఇప్పుడు ఏదైతే బాన్స్వాడ నియోజకవర్గానికి సంబంధించి 200 కోట్ల రూపాయలతోటి జియో నెంబర్ 96 ద్వారా మే 2025 ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చారు. సిద్ధాపూర్ రిజర్వాయర్కు నిధులు కేటాయించారు. కాకపోతే పెండింగ్ బిల్ల విషయంలో కొంత అసనానికి లోలయ్యారు. ఎందుకంటే పెండింగ్ బిల్లు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పెట్టిన పెండింగ్ బిల్లులు కాదు. 1,20,000 కోట్ల రూపాయలు కేసీఆర్ పోతూ తెలంగాణ రాష్ట్రంలో ఈ పెండింగ్ బిల్లులు పెట్టిపోయారు. దానికి సంబంధించి కాంట్రాక్టర్లకు కావచ్చు, ఆరోగ్యశ్రీ నిధులు కావచ్చు, అదే కాకుండా రియంబర్స్మెంట్ కావచ్చు, రకరకాల సంబంధించిన నిధులు పెండింగ్ పెట్టడంతో దేశవ్యాప్తంగా అంటే ఈ విషయం ఎమ్మెల్యేలకు తెలిస్తే నిధులు రావట్లేదు, ప్రభుత్వం నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం, కేసీఆర్ చేసినటువంటి అప్పులు కుప్పల్లాగా మారిపోయినాయి, ఇంట్రెస్టులు కట్టుకోనిక నడుస్తోంది, ఏదైనా చేసి నిధులు పట్టుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని ప్రజలకు మాట ఇచ్చుకుంటే బాగానే ఉంటుంది. అది వదిలేసి ఎమ్మెల్యేలు, మంత్రులు ఫోన్లు ఎత్తుతలేరు, ముఖ్యమంత్రులు ఫోన్లు ఎత్తుతలేరు, కనీసం 20 సార్లు ఫోన్ చేసిన ఒక మాజీ మంత్రిని, సీనియర్ పొలిటీషియన్ని ఈరోజు ఎందుకు వచ్చిన రాజకీయం, దరిద్ర ఓటు రాజకీయం అని చెప్పి మాట్లాడే పరిస్థితులు వస్తున్నాయంటే దీన్ని అంతర్గత ప్రజాస్వామ్యంగా చూడాల్సిన పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. ఇది ప్రభుత్వం మీద తిరుగుబాటు జెండా లానే కనిపిస్తోంది. సార్, ఇక్కడ ప్రొసీడింగ్ లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనులు చేసిన మాట వాస్తవం. సర్పంచ్లు దానికి సంబంధించి నిధులు ఇవ్వడం లేదు. ఇది ప్రొసీడింగ్ లేకుండా ఎట్లా ఇస్తారు సార్? ఇప్పుడు ఈ సర్పంచ్లు చేసే గొడవంతా కూడా ప్రొసీడింగ్ ఉన్నటువంటి పనులు చేసిన బిల్లులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ప్రొసీడింగ్ లేని బిల్లులు చెల్లించే అవకాశం లేదు. అట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు కొంత అసహనం లోనవుతారు. అది మా తప్పు కాదు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినట్టు తప్పు కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో మళ్ళీ 3వ సారి మేమే అధికారులకు వస్తున్నామని చెప్పేసి అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్లు మీరు పనులు చేసుకోవడం చెప్తే వాళ్ళు పనులు చేసుకోవడంతో, ఈ ప్రొసీడింగ్ లేకపోవడంతో అధికారులు మీరు నిధులు ఇవ్వడం చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇట్లాంటి సమస్యలు, రకరకాల టెక్నికల్ సమస్యలు ఉన్నాయి. అదే కాకుండా పెండింగ్ బిల్లులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ బిల్లులు పెట్టింది కాదు. 1,20,000 కోట్ల రూపాయలు కేసీఆర్ పోతూ పెండింగ్ బిల్లులు పెట్టిపోయాడు. అదే బాన్స్వాడ నియోజకవర్గానికి సంబంధించి స్పెషల్ డెవలప్మెంట్ నిధులు కావచ్చు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, సిద్ధాపూర్ రిజర్వాయర్కు నిధులు కావచ్చు, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి పథకము అక్కడ అమలు అవుతా ఉంది. దానిలో బాగానే అక్కడ ఇందిరమ్మ ఇల్లు 3,500 ఇండ్లు ఇచ్చారు. దానికి సంబంధించి కూడా నిధులు ఎప్పటికప్పుడు నిధులు ఇస్తా ఉన్నారు. సన్నబియ్యం అమలు అవుతా ఉంది. రుణమాఫీ జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఇది అంటే ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి కామెంట్స్ అన్ని గత ప్రభుత్వం మీనే దూషిస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వంతో సంబంధం లేదని మాట్లాడుతున్నారు, అంతే కదా? అది మాత్రమే బయటకు వచ్చింది అసలు విషయం. అంటే మరి పోచారం మాత్రం అవే మాటలు అన్నారు. పోచారం అన్న మాటలనే నేను మళ్ళా తీసుకొస్తున్నా. ఒక నిమిషం, కాంబోజ్ గారు, పాత ప్రభుత్వం మీనే నిందలేసినట్టయితే నాకు అనిపిస్తలేదు. పోచారం శ్రీనివాసరెడ్డి కానీ, సొంత పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కానీ, సరే పోచారం అంటే అన్నారు అనుకోండి, మరి రాజగోపాల్ రెడ్డికి పాత ప్రభుత్వానికి సంబంధం లేదు కదా. ఇలా చాలా ప్రశ్నలు కనిపిస్తున్నాయి. పాత ప్రభుత్వమే నిందలేయడమా, వీళ్ళు కొత్త వాళ్ళు సఫకేషన్ అవుతున్నారా, ప్రభుత్వం పట్టించుకోవట్లేదా? ఎట్లా చూడాలి పోచారం కామెంట్స్ని కానీ, పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి? గుడ్ మార్నింగ్ రాజనీష్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు, స్పెషల్ గా శ్రీకాంత్ సార్ కు వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పటిదాకా కాంగ్రెస్ మిత్రుడు మాట్లాడింది నేను విన్నాను. ఆయన మాట్లాడిన వాస్తవాలే. మీరు గవర్నమెంట్లకు రాకముందు ఏం చెప్పారంటే ప్రొసీడింగ్ లేకుండా సర్పంచ్ల యొక్క బిల్లులు పెండింగ్ ఉన్నమాట వాస్తవమే. కానీ దానికి ఒక కమిటీ వేసి వర్క్ జరిగిందా జరగలేదని కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి తెలియజేయాలి. అది పని చేసిన తర్వాత ప్రొసీడింగ్ లేదని బిల్లు ఆపితే మరి అక్కడ పని జరగలేదా?
సరే అట్నే అనుకుందాం మనం. ఒకవేళ అట్లా అనుకుంటే మరి మీరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోని పక్కన పెట్టి కొత్తవి తీసుకొచ్చారు కదా. ఇలా కాగేం చెప్పింది 104 సంస్థలుంటే 86 సంస్థలకు ఇన్కమ్ వస్తే 76 సంస్థలకే ఇన్కమ్ ఫెయిల్ అయిపోయింది. ఓన్లీ ఇన్కమ్ వచ్చే గవర్నమెంట్ 8 సంస్థలే ఉన్నాయి. అంటే 76 శాఖలలో తెలంగాణ గవర్నమెంట్ లో 76 శాఖలలో కాగు నివేదిక ఏమి ఇచ్చిందో కూడా చెప్పాలి చరణ్ కౌశిక్ గారు. ఇలా మీరు ఇచ్చిన హామీలలో ఇప్పుడు మీరు ఏమంటారంటే 1,20,000 కోట్లు కేసీఆర్ గారు పెండింగ్ పెట్టారని చెప్తారు. 100% వాస్తవం. మీరు కేసీఆర్ గారు బాగా చేయడం లేదు, మేము క్రియేట్ చేస్తాం, సంపద సృష్టిస్తాం, అంతకంటే మంచిగా చేస్తామని చెప్పి ఇప్పుడు ఎస్డిఎఫ్ లేకుండా సిడిఎఫ్ లేకుండా 64 మంది ఎమ్మెల్యేలకే 2025లో జీవో ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారా? అంటే 119 మంది కాదా? 2025 జనవరిలో 251 జీవో తీసుకొచ్చి వాళ్ళకే డెవలప్మెంట్ ఇస్తారంట. ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, విజయశాంతి గారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్కళ్ళే చెప్పట్లేదు. ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. ఏమని? హామీలు అన్ని పక్కన పెట్టి పాత ప్రభుత్వం మీదనే చేస్తున్నారు. నేనేమంటున్నానంటే పాత ప్రభుత్వం పోయి 29 నెలలు అవుతుంది. అది మర్చిపోయి మీరు సంపద సృష్టించండి, పేదలకు పంచండి. పాత ప్రభుత్వం చేసింది అని టైం పాస్ చేసుకోవద్దు. మీరు ఇచ్చిన 460 స్కీములు ఏమైనాయి, 6 గ్యారంటీలు ఏమైనాయి, మీరు మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ మూసి ఉందా? లేదు. ఇప్పుడు కులగణన ఉన్నదా? లేదు. అది కామారెడ్డి డిక్లరేషన్ ఉందా? ఉంది. కామారెడ్డి డిక్లరేషన్ కు, పీసీ రిజర్వేషన్ కు ఎవ్రీ ఇయర్ 20,000 కోట్లు ఇస్తానన్నారు. 5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు ఇస్తానన్నారు. ఎన్ని ఇచ్చారు మీరు? అది చెప్పాలి. కానీ నేను ఏమంటున్నానంటే ఒక్క హామీయే కాదు, టోటల్ గా విధ్వంసం జరుగుతుంది. అంటే ఈ సిద్ధపూర్